అది చందనాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్ళోని రాఘవయ్య రాధమ్మ దంపతులకి శ్వేత గీత అనే ఇద్దరు కూతుళ్ళు. శ్వేత చిన్నప్పటి నుండి చదువులో ముందుండేది. గీతకి మాత్రం చదువు అంతగా అబ్బలేదు. కాని ఇంట్లో అమ్మకి తోడుగా నాన్నకి పొలం పనుల్లో సాయం చేస్తూ ఊళ్ళోనే ఉండిపోయింది. శ్వేత పట్నంలో ఉండి చదువుకుంటుంది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. ఊరంతా పండగ కళ వచ్చేసింది. గీత తన అక్క శ్వేతకి ఫోన్ చేసింది. హలో అక్క, ఎలా ఉన్నావే? చదువెలా సాగుతుంది? గీతా, బావున్నాన్రా. ఎగ్జామ్స్ హడావిడిలో బిజీగా ఉన్నాను. నువ్వు, నాన్న, అమ్మ ఎలా ఉన్నారు? మేం బావున్నామక్క. కాని నువ్వు లేని లోటు తెలుస్తుంది. దసరా పండక్కి కూడా ఎగ్జామ్స్ అన్ని రాలేదు. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈసారైనా నువ్వు వచ్చి తీరాలక్కా. గీతా, నాకు కూడా ఇంటికి రావాలని ఉంది. కానీ కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. సారీ గీతా. అప్పుడు రాఘవయ్య గారు ఫోన్ తీసుకుని, అమ్మా శ్వేత, గీత మాట్లాడింది విన్నావు కదమ్మా? పాపం, తను నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. పండగంటే అందరం కలిసి ఉండాలి కదా తల్లి. రామ్మా, నీకు కూడా కాస్త విశ్రాంతిగా ఉంటుంది. రాఘవయ్య గారు అలా అడగడంతో తండ్రి మాట కాదనలేక, సరే నాన్న, రేపొద్దున్నే అక్కడుంటాను. తన అక్క వస్తుందని తెలియగానే గీత ఆనందానికి అవధులు లేవు. శ్వేత వచ్చే రోజు గీత పొద్దున్నే ఊరి చివర ఉన్న బస్టాప్ దగ్గరికెళ్లి తన కోసం ఎదురు చూస్తుంది. శ్వేత రాగానే గీత కళ్లలో మెరుపొచ్చింది. శ్వేతని చూడగానే, ఎంతకాలమైందక్క నిన్ను చూసి? పిచ్చి పిల్ల, ఎందుకేడుస్తున్నావు? వచ్చేశాను కదా. ఇంకా 5 రోజులు నీతోనే ఉంటాను. ఇద్దరూ కలిసి ఇంటివైపు నడుస్తున్నారు. దారిలో గీత తన అక్కతో, అక్కా, నువ్వు పట్నంలో ఉండి చాలా అందంగా అయిపోయావు. నీ డ్రెస్సు, నీ నడక అంతా మారిపోయింది. నన్ను చూడు, ఈ ఊళ్ళోనే ఉండి నల్లగా అయిపోయా. గీతా, అందమంటే శరీరానికి సంబంధించింది కాదురా. బయట అందం శాశ్వతం కాదు. మనకి అందమైన రూపం కంటే అందమైన మనసుండాలి. నువ్వు నాన్న అమ్మకి సేవ చేస్తూ ఇక్కడే ఉంటున్నావు చూడు, అదే గొప్ప అందం. నాకవన్నీ తెలియవక్క, అవన్నీ పెద్ద పెద్ద మాటలు. కాని నిన్ను చూస్తే మాత్రం నా దిష్టే తగిలేటట్టుంది. అటు చూడక్క, మన చిన్నప్పుడు ఆ చెట్టు కింద ఏ ఆట ఆడుకునేవాళ్లమో గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి గీతా. ఆ బొమ్మల పెళ్లి, దాగుడు మూతలు. మన ఊరు ఏం మారలేదు. మన చిన్నప్పటి నుండి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్లు నడుస్తూ ఊరి మధ్యలోకొచ్చాక గీతా స్నేహితులు సిరి, పల్లవి ఎదురయ్యారు. ఓహో, శ్వేత వచ్చేసిందన్నమాట. ఎలా ఉన్నావు శ్వేత? పట్నంలో నీ చదువు ఎలా సాగుతుంది? నేను బావున్నాను సిరి, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం శ్వేత. నీకు గుర్తుంది కదా, ప్రతి సంవత్సరం సంక్రాంతికి మనూళ్ళో పెద్ద ముగ్గుల పోటీ ఉంటుందని. మనూళ్ళో ఉన్నప్పుడు ప్రతిసారి ఆ ముగ్గుల పోటీలో నువ్వు గెలిచేదానివి కదా. అవును పల్లవి, మా అక్క అన్నిట్లో ఫస్ట్ వస్తుంది. శ్వేత సంగతి సరేగాని, శ్వేత వేసే ముగ్గులో కనీసం సగమైన నీకొచ్చా గీతా? పాపం, గీతాకి మనలా ముగ్గులు వేయటం రాదు కదా సిరి. తనకి చుక్కలు పెట్టడమే సరిగ్గా రాదు, ఇక ముగ్గేమేస్తుంది? అవును పల్లవి, గీతా గురించి సరిగ్గా చెప్పావు. సిరి, పల్లవి గీతాని చూసి వెటకారంగా నవ్వుకున్నారు. వాళ్లు తన చెల్లెల్నలా తక్కువ చేసి మాట్లాడడంతో శ్వేతకి చాలా కోపమొచ్చింది. సిరి, పల్లవి, మీరు హద్దు దాటి గీతని చులకనగా మాట్లాడారు. కాని నేను చెప్తున్నాను, ఈసారి మనూరు ముగ్గుల పోటీ విజేత గీతే అవుతుంది. ఇది నా శపథం. శ్వేత అలా అనడంతో సిరి, పల్లవి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. గీత మాత్రం భయంతో వణికిపోతుంది. అక్కా, ఎందుకక్కా అలా చేసావు? నాకు నిజంగానే పెద్ద ముగ్గులు వేయటం రాదు కదా. నువ్వు పోటీలో పాల్గొంటే గెలుస్తావు, నన్నెందుకు పోటీలోకి లాగావక్కా? గీతా, వాళ్లు నిన్ను చులకనగా మాట్లాడితే నేను సహించలేను. మనసులో ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు. వాళ్లు నిన్నంటున్నారంటే నన్ను కూడా అన్నట్టే కదా. కాని అక్క, మనం ఓడిపోతే వాళ్ళంతా నవ్వుతారు. అప్పుడు మన గౌరవం ఏం కావాలి? నాకసలు డిజైన్ ముగ్గులే రావు. నువ్వు టెన్షన్ పడకు గీతా. నీకు వినయముంది, ఓపికుంది. నువ్వు తలచుకుంటే ఏదైనా చెయ్యగలవు. నేను నీకు నేర్పిస్తాను. ఇంక పండక్కి 5 రోజులుంది. ఈ 5 రోజులు మనం కష్టపడదాం. శ్వేత, గీత ఇంటికెళ్ళాక రాఘవయ్య రాధమ్మకి జరిగిన విషయం చెప్పారు. ముగ్గుల పోటీనా?
శ్వేత, నువ్వు పార్టిసిపేట్ చేయకుండా గీతనెందుకు ముందుకు తోసావు? నాన్న, గీత నాకంటే ఎందులో తక్కువ కాదు. తనలోని ప్రతిభని బయటకి తీయాలి. మీరు చూడండి, ఈ పోటీలో గీత నెగ్గుతుంది. అమ్మా శ్వేత, నువ్వు క్షణం తీరిక లేదంటావు గదా, మరి గీతకి ట్రైనింగ్ ఇచ్చే సమయం ఎక్కడి నుండొస్తుంది? అమ్మా, నా చెల్లెలి కోసం నేను ఏదైనా చేస్తాను. ఈ 5 రోజులు కాస్త ఎక్కువ సమయం కష్టపడతానమ్మా. నేను చదువుకుంటూనే చెల్లెలికి డిజైన్ ముగ్గులెలా వేయాలో ట్రైనింగ్ ఇస్తాను. ఆ రోజు సాయంత్రం నుండి శిక్షణ మొదలైంది. పెరట్లో శ్వేత పిండితో చిన్న చిన్న చుక్కలు పెట్టి ముగ్గులెలా వెయ్యాలో నేర్పించటం మొదలెట్టింది. చూడు గీత, చుక్కలు కలపటమే ముగ్గులో ముఖ్యం. నువ్వు ముందు ఈ 4 చుక్కల ముగ్గు వేయి. అక్కా, పిండి జారిపోతుంది. నాకు ముగ్గు వేయటం సరిగా రావట్లేదు. రాదు అనకు గీత, ఓపికగా చెయ్యి. నువ్వు చిన్న చిన్న ముగ్గులు వేస్తావు కదా, అదే ముగ్గు కాస్త ఓపికతో పెద్దగా వెయ్యాలి. పిండిని వేళ్లతో సరిగ్గా పట్టుకో. ఒక్కో రోజు ఒక్కో విధమైన ముగ్గు. మెలిక ముగ్గులు, చుక్క ముగ్గులు, రథం ముగ్గులు. శ్వేత గీతతో ప్రతిరోజు క్షణం తీరిక లేకుండా ప్రాక్టీస్ చేయించింది. గీత మొదట్లో చాలా తప్పులు చేసింది. కానీ శ్వేత మాత్రం తిట్టకుండా, ఇంకోసారి చెయ్యి గీత, నువ్వు చెయ్యగలవంటూ ధైర్యం చెప్పింది. భోగి రోజొచ్చేసింది. శ్వేత గీతని పిలిచి ఇల్లు ముందు ముగ్గు వేయమంది. గీత, ఇది నీకు ప్రీ ఫైనల్ లాంటిది. ఈరోజు మన ఇంటి ముందు నువ్వు వేసే ముగ్గు బట్టి రేపు మన గెలుపు ఆధారపడుంటుంది. ఇంతవరకు నేర్చుకున్న కళారూపాన్ని ఇక్కడ చూపించు. గీత భయంతో వణుకుతూనే ముగ్గేసింది. కానీ కొన్ని చుక్కలు తప్పుగా పెట్టింది. గీత, ఇదేం ముగ్గు? ఇంత కష్టపడి నేర్పించాను నీకు. ఇంత కేర్లెస్గా ఉంటే రేపు సిరి పల్లవి ముందు మనం తలదించుకోవాలి. గీత కళ్ళలో నీళ్లొచ్చాయి. సారీ అక్క, భయంగా ఉంది. నాకసలు రావట్లేదు. గీత ఏడుస్తూ లోపలికెళ్ళిపోయింది. శ్వేత, నువ్వు మరీ కోపంగా గీతతో మాట్లాడుతున్నావు. పాపం, తను చాలా కష్టపడుతుంది. అంత ధైర్యం చెప్పే నువ్వే ఇలా తిడితే అదేం చేస్తుంది చెప్పు? అమ్మా, నేను తనని తిట్టలేదు. తనలో ఉన్న పట్టుదలని రేకెత్తిస్తున్నాను. గీత ఖచ్చితంగా గెలవాలి. ఆ రాత్రి గీత నిద్రపోలేదు. ఒంటరిగా బయటకొచ్చి మళ్లీ మళ్లీ పిండితో ప్రాక్టీస్ చేస్తుంది. శ్వేత దూరం నుండే చూసి సంతోషించింది. సంక్రాంతి రోజు పొద్దున్నే ఊరి మధ్యలో ఉన్న పెద్ద మైదానంలోని ముగ్గుల పోటీకి అందరూ వచ్చారు. ఊరు పెద్దలు జడ్జిలుగా ఉన్నారు. గీతా, వచ్చావా? శ్వేత, నీ శపథమేమవుతుందో ఇంకాసేపట్లో తెలుస్తుందిలే. మమ్మల్ని చూసి గీత చేతులు వణుకుతున్నాయి. సిరి, చివరికి గెలిచేదెవరో అనౌన్స్మెంట్ వచ్చాక మాట్లాడుకుందాం. గీత, నువ్వెవ్వర్నీ చూసి భయపడకు. నీ మీద నమ్మకం కోల్పోకు. నువ్వు మన ఇంటి ముందు ముగ్గు వేస్తున్నావననుకొని స్టార్ట్ చెయ్యి. శ్వేత మాటలకి గీతకి ధైర్యం వచ్చింది. గీత మెల్లగా ముగ్గేయటం మొదలెట్టింది. అందరూ రంగురంగుల డిజైన్లు వేస్తుంటే గీత మాత్రం మన పాత సాంప్రదాయం ప్రతిబింబించేలా ఒక ముగ్గేసింది. ముగ్గు పూర్తయ్యేసరికి అందరూ గీతా ముగ్గు దగ్గర ఆగి చూస్తున్నారు. ఆ ముగ్గులో ఒక స్వచ్ఛమైన కళ ఉంది. జడ్జిలు అందరి ముగ్గులు చూసి మార్కులు వేస్తున్నారు. రిజల్ట్ ప్రకటన సమయం వచ్చింది. ఈ ముగ్గుల పోటీలో చాలా మంది మంచి మంచి ముగ్గులు వేశారు. కానీ ఒక ముగ్గు మాత్రం మాకు చాలా నచ్చింది. అది కేవలం అందంగానే కాదు, మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. ఆ ముగ్గు వేసింది, ఈ పోటీ విజేతగా నిలిచింది ఇంకెవరో కాదు, మన రాఘవయ్య గారి కూతురు గీత. ఊరంతా చప్పట్లు కొట్టారు. గీత ఆనందంలో అక్కని హత్తుకుంది. సిరి పల్లవి మాత్రం తలదించుకున్నారు. ప్రైజ్ తీసుకుని గీత శ్వేత దగ్గరికొచ్చింది. అక్క, ఇది నీ గెలుపు. నువ్వు లేకపోతే నేనసలు పోటీలో నిలబడేదాన్నే కాదు. నీ పట్టుదల, నీ నమ్మకమే నన్ను గెలిపించాయక్కా. కాదు గీత, ఇది నీ గెలుపు. నేను కేవలం దారి చూపించాను, కాని నడిచింది నువ్వే. నీలోని పట్టుదల, ఓపిక వల్లే ఇది సాధ్యమైంది. ఇంటికెళ్ళాక గీతని చూసి రాఘవయ్య, రాధమ్మ సంతోషించారు. ఇద్దరక్క చెల్లెళ్ళు కలిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈరోజు మీరది నిరూపించారు. అవును, ఇద్దరే కాదు, ఈ లోకంలో అక్క చెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో ఈ పండుగ సాక్ష్యంగా మీరు ఈరోజు నిరూపించారు. అమ్మా, ఏ పని చేయడానికైనా పట్టుదల ముఖ్యమని నాకు తెలిసింది. శ్వేత అక్కలాంటి అక్క దొరకటం నా అదృష్టం. సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, వంటలు కాదు గీత. మన మధ్య ఉన్న ప్రేమ, త్యాగం, అనుబంధం మళ్లీ చిగురించటం. ఈ పండుగని నేనెప్పటికీ మర్చిపోలేను.
అలా చందనాపురంలో అక్క చెల్లెళ్ల ప్రేమకి ఐకమత్యానికి ఈ సంక్రాంతి ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. గీత తనలో ఉన్న న్యూనతాభావం నుండి బయటపడింది. శ్వేత తన చెల్లెల్ని ఒక విజేతగా చూసి గర్వపడింది. చందనాపురం నగరంలో అను డిజైన్స్ అనే బొటిక్ చాలా ఫేమస్. అనురాధ తన కష్టంతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. సాంప్రదాయ పట్టుచీరలపై ఆధునిక డిజైన్లను వేయటంలో ఆమె దిట్ట. ఒకరోజు అనురాధ ఇంటికి చెల్లెలు రాధిక వచ్చింది. ఆమె ముఖం వాడిపోయింది. రాధిక, నువ్వా? ఏంటి చెప్పపెట్టకుండా వచ్చావు? అమ్మ నాన్న బావున్నారా? అక్క, నాన్నకు పంటలో నష్టం వచ్చింది. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు. నాకక్కడ ఉండాలంటే భయంగా ఉంది. నీ దగ్గరే ఉండి ఏదైనా ఉద్యోగం చేద్దామని వచ్చాను. అయ్యో, అలాగా? పర్లేదు రాధిక, నువ్వు మా ఇంటి మనిషివే కదా. నీకు బయట ఉద్యోగం ఎందుకు? మన బొట్టిలోనే ఉండు. మీ అక్కకి సాయంగా ఉంటుంది. నీకు పని నేర్చుకున్నట్టుంటుంది అన్నాడు సందీప్. అవును రాధిక, నువ్వు డిగ్రీలో డ్రాయింగ్ బాగా వేసేదానివి కదా. ఆ కళను ఇక్కడ ఉపయోగించు. నేను నీకు నెలకు మంచి జీతం ఇస్తాను. ఆ డబ్బు నాన్నకి పంపొచ్చు. నేను కూడా నాన్నకి సాయం చేస్తాను. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ బావగారు. రాధిక అనురాధ ఇంట్లోనే ఉంటూ రోజూ అక్కతో పాటు బొటిక్కి వెళ్తోంది. అనురాధ అవసరానికి డబ్బులిస్తూ చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కానీ రాధికకి అనురాధ ఆనందంగా బ్రతకడం చూసి అసూయ వేసింది. నేను కష్టాల్లో ఉంటే అక్క మాత్రం ఇలా రాణిలా బ్రతుకుతుంది. బాగా సంపాదిస్తూ నాకు ముష్టి వేసినట్టు కొన్ని డబ్బులు చేతిలో పెడుతుంది. ఇలా ఉండగా ఒకరోజు అనురాధకి మార్కెట్లో పోటీగా ఉన్న ఫ్యాషన్ వరల్డ్ ఓనర్ మేనక అనుకోకుండా రాధికని చూసింది. మేనక రాధిక దగ్గరికి వచ్చి, హాయ్ రాధిక, నేను నీకు తెలుసా? మీరెవరో నాకు తెలీదండి. నా పేరు మేనక. నేను ఫ్యాషన్ వరల్డ్ బొటిక్ ఓనర్ని. మీ బొటిక్ పేరు విన్నాను. మా అక్క బొటిక్కి పోటీదారు కదా. అవును, కాని పాపం నువ్వు మీ అక్క దగ్గర జీతానికి పనిచేస్తున్నావని విన్నాను. నాకు నీ గురించి తెలిసి బాధగా అనిపించింది. నాకే నీలాంటి చెల్లుండుంటే చాలా బాగా చూసుకునేదాన్ని. మా అక్క కూడా నన్ను బాగానే చూసుకుంటుంది. నీకు మీ అక్క జీతం ఇస్తుంది అంటే నిన్ను పని మనిషిలా చూస్తుంది. నీ అవసరాలకి కూడా నువ్వు మీ అక్క దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి నీది. నువ్వు నాతో చేతులు కలుపు, నీకు లక్షలిస్తాను. నీ జీవితమే మారిపోతుంది. మేనక మాటలకి రాధిక లొంగిపోతుంది. నేనేం చెయ్యాలి? ఇదిగో, ఇది నా మొబైల్ నెంబర్. మీ అక్క న్యూ బొటిక్ కలెక్షన్ ఫొటోస్ నాకు పంపిస్తే చాలు. నీకు లక్షల్లో డబ్బిస్తాను. మరుసటి రోజు అనురాధ, రాధిక, ఇది వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం నేను చేస్తున్న డిజైన్ రాయల్ బ్రైడల్ కలెక్షన్. ఈ లెహంగా వర్క్ చేయడానికి మనకి 20,000 ఖర్చవుతుంది. కానీ దీన్ని మనం 30,000కి అమ్మొచ్చు. 30,000? ఒక్క డ్రెస్ మీద 10,000 లాభమా అక్క? అవును రాధిక, జనం క్వాలిటీని డిజైన్ ని చూస్తారు. నా బ్రాండ్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఈ డిజైన్స్ అన్ని నా మైండ్ లో నుండొచ్చినవి. ఇవి మార్కెట్లోకి వెళ్తే సంచలనం సృష్టిస్తాయి. ఒక్క డ్రెస్ కి 10,000 లాభం అంటే రోజుకు 10 డ్రెస్సులు అమ్మితే 1,00,000. అక్క ఎంత సంపాదిస్తుందో. నాకేమో నెలకి 10,000 జీతం ఇస్తుంది. సొంత చెల్లిని కూడా కూలీలా చూస్తుంది. ఈ డబ్బులో నాకు వాటా లేదా అని మనసులో అనుకుంది రాధిక. అప్పుడే సందీప్ అక్కడికొచ్చి, అను, కస్టమర్ మిస్సెస్ గుప్తా వచ్చారు. నీ అపాయింట్మెంట్ కావాలంట. సరే సందీప్. రాధిక, నువ్వు ఈ స్కెచ్ బుక్ ని జాగ్రత్తగా లాకర్లో పెట్టు. ఇందులో ఉన్నవి చాలా సీక్రెట్ డిజైన్స్. కాంపిటీటర్స్ కి తెలిస్తే కాపీ కొట్టేస్తారు. సరే అక్క, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. అనురాధ వెళ్ళగానే రాధిక ఆ స్కెచ్ బుక్ తెరిచి అందులో ఉన్న అద్భుతమైన డిజైన్స్ పేజీలన్నీ ఫోటోలు తీసుకుంది. రాధిక మేనకను రహస్యంగా కలిసింది. చెప్పు రాధిక, అర్జెంటుగా కలవాలన్నా? మీ అక్క బొటిక్లో అంత బాగుందా? నా దగ్గర అక్క గీసిన లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్ డిజైన్స్ ఉన్నాయి. ఇంకా మార్కెట్లోకి రాలేదవి. అవి మీకిస్తాను. నాకేమిస్తారు? నిజమా? అనురాధ డిజైన్సా? అవి దొరికితే మార్కెట్ నాదే. ప్రతి డిజైన్ కి నీకు 10,000 ఇస్తాను. ఎన్నున్నాయి? 50 డిజైన్స్ ఉన్నాయి. అంటే 5 లక్షలు. డీలోకేనా? డన్. కానీ నాకు ప్రూఫ్ కావాలి. ఫోన్లో ఫోటోలు చూపిస్తూ,
ఇదిగోండి ప్రూఫ్. సూపర్, ఈ డిజైన్స్ అద్భుతం. ఇవి గనక నా బొటిక్లో రిలీజ్ అయితే అనురాధ పనైపోయినట్టే. రేపే డబ్బు పంపిస్తాను, నాకు డిజైన్స్ మెయిల్ చెయ్యి. రాధిక 5 లక్షలకు ఆశపడి అక్క కష్టాన్ని, అక్క నమ్మకాన్ని అమ్మేసుకుంది. ఆ డబ్బుతో తన అప్పులు తీరిపోతాయని, తను కూడా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని కలలు కంది. అనురాధ తన కొత్త కలెక్షన్ లాంచ్ చేయడానికి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. కానీ ఆ ఈవెంట్ జరగడానికి 2 రోజుల ముందే సందీప్ న్యూస్ పేపర్ చూస్తూ షాక్ అవుతాడు. అను అను తొందరగా ఇట్రా. ఏమైంది సందీప్? ఇది చూడు, ఈ పేపర్లో యాడ్ చూడు. ఫ్యాషన్ వరల్డ్ మేనక కొత్త బ్రైడల్ కలెక్షన్ లాంచ్ చేసిందంట. ఈ ఫోటోలు చూడు, ఇవి మన డిజైన్సే కదా. ఏంటిది? ఇవన్నీ నేను గీసిన డిజైన్స్, సేమ్ టు సేమ్. రంగులు కూడా మార్చలేదు. ఇదెలా సాధ్యం? ఈ బుక్ లాకర్లో ఉంది కదా. అక్క, అయ్యో, మన డిజైన్స్ ఆ మేనక దొంగతనం చేసిందా? ఎంత పని జరిగింది? సందీప్, నా కలలన్నీ కూలిపోయాయి. మనం ఎల్లుండి లాంచ్ చేయాల్సిన డిజైన్స్ అవి. ఇప్పుడు మనం రిలీజ్ చేస్తే మనమే కాపీ కొట్టామంటారు. మార్కెట్లో నా పరువు పోతుంది. అను, ధైర్యంగా ఉండు. మన ఆఫీస్లో ఎవరో ద్రోహి ఉన్నారు. లేకపోతే లాకర్లో ఉన్న బుక్ బయటకెలా వెళ్తుంది? ఆ బుక్ యాక్సెస్ నీకు, నాకు, రాధికకు మాత్రమే ఉంది. బావగారు, నా మీద అనుమానమా? నేను సొంత చెల్లిని, అక్క బాగుండాలని కోరుకుంటాను. ఇలా చేస్తానా? బహుశా ఆ క్లీనింగ్ స్టాఫ్ ఎవరో తీసుంటారు. రాధిక ననకు సందీప్, తను పసిపిల్ల. దానికి ఇలాంటి కుట్రలు తెలియవు. ఎవరో మన స్టాఫ్ లోనే డబ్బు కమ్ముడుపోయి ఉంటారు. అనురాధ అమాయకత్వం రాధికను రక్షించింది. కానీ సందీప్ కి మాత్రం రాధిక ప్రవర్తన మీద చిన్న అనుమానం కలిగింది. ఎందుకంటే ఈ మధ్య రాధిక చేతిలో కొత్త ఐఫోన్, ఖరీదైన వాచ్ కనిపించాయి. జీతం డబ్బుతో అవి కొనడం అసాధ్యం. సందీప్ అనురాధని ఓదార్చుతూనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాడు. సందీప్ రాధిక లేనప్పుడు ఆమె గదిలోకి వెళ్లాడు. ఆమె టేబుల్ మీద కొత్త బ్యాంక్ పాస్బుక్ ఉంది. సందీప్ పాస్బుక్ తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఏంటిది? ఒకేసారి 5 లక్షలు డిపాజిట్ అయ్యాయి. ఎంకే ట్రేడర్స్. ఇది మేనక కంపెనీ అకౌంట్ పేరు. సందీప్ కి అంతా అర్థమైపోయింది. సొంత మరదలే ఇంతటి ద్రోహం చేసిందంటే నమ్మలేకపోయాడు. రాధికని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ రాత్రి సందీప్, అనురాధ కలిసి ప్లాన్ చేశారు. రాధిక వినేలా, అను, గతం గతహ, మనం మళ్ళీ కొత్తగా మొదలెడదాం. ఈసారి మరింత జాగ్రత్తగా ఉందాం. నాకొక ఐడియా వచ్చింది. వచ్చే నెలలో జరగబోయే మిస్ ఇండియా పోటీలకు మనమే కాస్ట్యూమ్ డిజైన్ చేద్దాం. ఆ కాంట్రాక్ట్ మనకొస్తే పోయిన పరువు తిరిగి వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త డిజైన్స్ వేయాలంటే టైం పడుతుంది కదా. అందుకే నేను ఒక టాప్ సీక్రెట్ డిజైనర్ ని హైర్ చేశాను. అతను ఒక అద్భుతమైన డైమండ్ స్టడెడ్ గౌన్ డిజైన్ పంపించాడు. దాని విలువ మార్కెట్లో 10 లక్షలుంటుంది. ఇదిగో ఆ స్కెచ్. అక్కడే ఉన్న రాధిక ఆ మాటల్ని చెవులు రిక్కించి వింటుంది. వావ్ సందీప్, ఇది అద్భుతం. ఈ ఒక్క డిజైన్ చాలు మనల్ని టాప్ లో నిలబెడుతుంది. అవును, దీన్ని రాత్రికి లాకర్లో పెట్టద్దు. నా టేబుల్ మీదే ఉంచుతాను. రేపు ఉదయం ప్రొడక్షన్ కి ఇవ్వాలి. రాధిక, నువ్వు కూడా చూడు. అబ్బా, ఎంత బాగుందో అక్క. ఆ డిజైన్ నిజమైనది కాదు. సందీప్ కావాలనే గీసిన ఒక సాదా సీదా బొమ్మ. కానీ రాధికకి ఫ్యాషన్ గురించి పెద్దగా తెలీదు కాబట్టి అది గొప్ప డిజైన్ అని నమ్మేసింది. 10 లక్షలన్న మాట ఆమె చెవుల్లో మార్మోగింది. దీన్ని మేనకకి అమ్మితే కనీసం 2 లక్షలు వస్తాయనుకుంది. అర్ధరాత్రి 1 గంట. ఇల్లంతా నిశ్శబ్దం. రాధిక మెల్లగా సందీప్ గదిలోకొచ్చింది. టేబుల్ మీద ఉన్న ఫైల్ ఫోటోలు తీసి మేనకకి వాట్సాప్ చేసింది. రాధిక ఫోన్లో మెసేజ్ టైప్ చేస్తూ, మేడం, ఇది 10 లక్షల విలువైన డిజైన్. రేపే ప్రొడక్షన్ కి వెళ్తుంది. మీరు ముందే రిలీజ్ చెయ్యాలి. దానికి నాకు 2 లక్షలు కావాలి. మెసేజ్ సెండ్ అవగానే వెనక నుండి లైట్ వెలిగింది. రాధిక రాధిక ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ సందీప్, అనురాధ నిలబడున్నారు. ఎంత పని చేసావు రాధిక. సొంత అక్క పొట్ట కుట్టడానికి నీకు మనసులా వచ్చింది. బావగారు, అది నేను. రాధిక, నువ్వసలు నా చెల్లెలివేనా? ఆ మేనకతో చేతులు కలిపి నా వ్యాపారాన్ని ముంచేశావా? అవునక్క, చేశాను. తప్పేముంది?
నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు, నాకేమో చిల్లర వదిలేస్తున్నావు. నాన్న అప్పులు తీరాలంటే నాకు డబ్బు కావాలి. నీ దగ్గర అడిగితే ఇస్తావా? నీకు వ్యాపారమే ముఖ్యం కదా. రాధిక, డబ్బు కావాలంటే అడగాలి, దొంగతనం చేయకూడదు. నాన్న అప్పులు తీర్చడానికి నేను లేనా? నీకు జీతం ఇచ్చింది నువ్వు స్వతంత్రంగా బతకాలని, కాని నువ్వు దాన్ని బిచ్చమనుకుంటున్నావా? నా కష్టాన్ని, నా కలని శత్రువులకు అమ్మేస్తావా? నీకు చెప్పడం సులువే అక్క, కానీ పేదరికం అనుభవించే వాడికే తెలుస్తుంది డబ్బు విలువ. నీకు పేరొస్తుంది, డబ్బొస్తుంది, నాకేమొస్తుంది? నే నీడలో బతకాలా నేను? అందుకే చేశాను. ఆ మేనక నాకు డబ్బులిస్తానంది. నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీ లైఫ్ సెటిల్ అవ్వదు రాధిక, జైలు పాలవుతుంది. ఇదంతా ఒక నాటకం. ఆ డిజైన్ ఫేక్. ఆ మేనక దాన్ని చూసి నవ్వుకుంటుంది, కానీ నువ్వు దొరికిపోయావు. ఫేకా? అవును, నీ నిజ స్వరూపం బయటపడాలని ఈ డ్రామా ఆడాను. నిన్నిప్పుడే పోలీసులకు పట్టించగలను. నిన్ను, ఆ మేనకను జైలుకు పంపించగలను. వద్దు సందీప్, పోలీసులొద్దు. ఇది నా చెల్లెలు. దీని భవిష్యత్తు నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. ఇంత జరిగినా తన అక్క ఇంకా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని రాధికకి అర్థమైంది. అక్కా, నన్ను క్షమించు. డబ్బు పిచ్చి నా కళ్ళు మూసేసింది. నువ్వు నన్నెంతగా ప్రేమగా చూసుకున్నావో మర్చిపోయాను. అసూయతో రగిలిపోయాను. నన్ను జైలుకు పంపకక్కా. నిన్ను జైలుకు పంపను రాధిక, కాని ఇకపై నువ్వు నా ఇంట్లో, నా ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నీ సామాన్లు సర్దుకొని ఊరెళ్ళిపో. ఒక అక్కగా నేను నిన్ను క్షమించినా, ఒక కళాకారిణిగా నా కళను అమ్మేసిన నిన్ను నేనెప్పటికీ క్షమించలేను. విన్నావుగా, తెల్లారేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఆ మేనక సంగతి నేను కోర్టులో చూసుకుంటాను. నీ అకౌంట్లో ఉన్న 5 లక్షలు కూడా వెనక్కి ఇచ్చేయాలి, లేకపోతే కేసు పెడతాను. రాధికకి తన తప్పు తెలిసొచ్చింది. దురాశ దుఃఖానికి చేటని అర్థమైంది. 5 లక్షలు పోయాయి. అక్క ప్రేమ పోయింది. ఉన్న ఉద్యోగం కూడా పోయింది. తలదించుకొని కన్నీళ్లతో ఆ ఇంటి నుండి బయటికెళ్లిపోయింది. రాధిక వెళ్లిపోయాక సందీప్ అనురాధని ఓదార్చాడు. బాధపడకను, కొన్నిసార్లు మనవాళ్లే మనకు శత్రువులవుతారు. ఇదొక గుణపాఠం. అవును సందీప్, వ్యాపారంలో నమ్మకం ఉండాలి, కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదని నేర్చుకున్నాను. నా డిజైన్స్ పోతే పోయాయి. నా టాలెంట్ ని ఎవ్వరూ దొంగిలించలేరు కదా. మళ్ళీ కొత్తగా మొదలెడతాను. అనురాధ మళ్లీ తన పట్టుదల ఆయుధంగా చేసుకుని కొత్త డిజైన్స్ తో మార్కెట్లోకొచ్చింది. ఈసారి ఆమె విజయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. మేనకా డిజైన్స్ నాణ్యత లేక ఫ్లాప్ అయ్యాయి. రాధిక ఊళ్ళో పొలం పనులు చేసుకుంటూ తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. అక్క చెల్లెళ్ల బంధమైనా సరే నమ్మక ద్రోహానికి నిలబడలేదని ఈ కథ నిరూపించింది.